వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఒక సంచలన పోస్ట్ తీవ్ర చర్చను రేపుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కొత్త కలవరాన్ని సృష్టిస్తున్నాయి. అమ్ముడుపోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజానాయకులారా ఆలోచించుకోండి అంటూ ప్రారంభమైన ఈ పోస్ట్ వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మడురో అతని భార్యను అమెరికా ఎత్తుకుపోయిన ఘటనను ఉదాహరణగా చూపుతూ ఏపీలోని కొందరు నాయకులకు హెచ్చరికగా మారింది. ఈ పోస్టు ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించినదిగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ వ్యాఖ్యల వెనుక రాజకీయ సందర్భాన్ని, వెనిజువెలా ఘటనను, దాని ప్రభావాన్ని విశ్లేషణాత్మకంగా పరిశీలిద్దాం. విజయసాయిరెడ్డి పోస్టులో ప్రస్తావించిన వెనిజువెలా ఘటన 2026 జనవరి 3న జరిగిన ఒక అంతర్జాతీయ సంచలనం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా సైనిక బలగాలు వెనిజువెలా రాజధాని కారాకస్తో సహా పలు ప్రాంతాలపై ఏరియల్ దాడులు చేశాయి. రాత్రి 2 గంటల సమయంలో ప్రారంభమైన ఈ ఆపరేషన్లో హెలికాప్టర్లు, బాంబులతో దాడి జరిగింది. 1 గంటలోపు దాడి ముగిసిన తర్వాత ట్రంప్ స్వయంగా ప్రకటించారు, అమెరికా బలగాలు వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మడురో, అతని భార్య సిలియా ఫ్లోరెస్ను అపహరించాయి. వీరిని అమెరికాలోని జైలుకు తరలించి నార్కో టెర్రరిజం కుట్ర ఆరోపణలు మోపారు. ఈ ఘటనలో అత్యంత ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే, వెనిజువెలా సైన్యం, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ విభాగాల నుంచి ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఈ అపహరణ జరగడం. విజయసాయిరెడ్డి పోస్టులో ఇదే పాయింట్ను హైలైట్ చేశారు. వారంతా అమ్ముడుపోవటమే కదా కారణం అన్నారు. ఈ ల్యాక్ ఆఫ్ రెసిస్టెన్స్ కు ప్రధాన కారణం ఆకస్మిక దాడి, వేగం. రాత్రి సమయంలో జరిగిన ఈ ఆపరేషన్ వెనిజువెలా బలగాలను ఆశ్చర్యపరిచింది. సోషల్ మీడియాలో గందరగోళం, రూమర్లు వ్యాపించాయి. అమెరికా దీర్ఘకాలంగా మడురో ప్రభుత్వాన్ని రెజిమ్ చేంజ్ లక్ష్యంగా చేసుకున్న నేపథ్యంలో ఈ ఘటన అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. విజయసాయిరెడ్డి గతంలో వైసీపీలో కీలక నాయకుడిగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. అయితే 2024 ఎన్నికల తర్వాత పార్టీలో ఏర్పడిన అంతర్గత కలహాలు, ఓటమి నేపథ్యంలో ఆయన మాజీ సభ్యుడిగా మారారు. ఈ పోస్టులోని అమ్ముడుపోయిన కోటరీలు, బందీలుగా ఉన్న ప్రజానాయకులు అనే పదాలు వైసీపీలో కొందరు నాయకులు అమ్ముడుపోయారు అనే సందేశాన్ని సూచిస్తున్నాయి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇది జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న సన్నిహితులు, పార్టీ నాయకత్వంపై పరోక్ష విమర్శ. వెనిజువెలా ఉదాహరణతో భవిష్యత్తులో మీకు ఏం జరగబోతుందో గుర్తించండి అంటూ హెచ్చరిక చేయడం పార్టీలోని అంతర్గత ద్రోహాలు, బాహ్య ఒత్తిళ్లపై దృష్టి సారిస్తోంది. వైసీపీ 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత జగన్ నాయకత్వంపై అసంతృప్తి పెరుగుతోంది. విజయసాయిరెడ్డి వంటి సీనియర్ నాయకులు పార్టీలోని కోటరీపై అసంతృప్తి వ్యక్తం చేయడం అంతర్గత కలహాలను సూచిస్తుంది. ఇది కేవలం వ్యక్తిగత విమర్శ కాకుండా పార్టీని పునర్నిర్మాణం చేయాల్సిన అవసరాన్ని హైలైట్ చేస్తుంది. ఒకవైపు ఇది జగన్కు హెచ్చరికగా కనిపిస్తుండగా, మరోవైపు విజయసాయిరెడ్డి తన రాజకీయ భవిష్యత్తును సురక్షితం చేసుకునే ప్రయత్నంగా కూడా చూడవచ్చు. ఈ పోస్టు వైసీపీ వర్గాల్లో తీవ్ర కలవరాన్ని సృష్టించింది. సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతూ అమ్ముడుపోయిన కోటరీలు ఎవరు అనే ప్రశ్నలు లేవనెత్తుతోంది. రాజకీయ విశ్లేషకులు దీన్ని వైసీపీలోని అంతర్గత సంక్షోభానికి అద్దం పట్టినట్లుగా చూస్తున్నారు. మరోవైపు అమెరికా వెనిజువెలా ఘటన అంతర్జాతీయంగా ఖండనలు ఎదుర్కొంటోంది. ఇది ఏపీ రాజకీయాల్లో బాహ్య శక్తుల ప్రభావాన్ని చర్చకు తెస్తోంది. మొత్తంగా విజయసాయిరెడ్డి పోస్ట్ ఒక సాధారణ ట్వీట్ కాకుండా రాజకీయ హెచ్చరికగా మారింది. ఇది వైసీపీలో మార్పులకు దారి తీస్తుందా లేదా మరిన్ని కలహాలకు కారణం అవుతుందా అనేది భవిష్యత్తు చెప్పాలి. రాజకీయ నాయకులు తమ చుట్టూ ఉన్న వర్గాల విశ్వసనీయతను పరిశీలించుకోవాల్సిన సమయం వచ్చిందని ఈ ఘటన సూచిస్తోంది.